తెలుగువారి వంటలో వంకాయ టమోటా పచ్చడి ఇప్పుడు ఎలా చేయాలో దాని విధానం చూపిస్తాను. వారి వంటలో వంకాయ టమోటా పచ్చడి ఇవాళ నేను చూపిస్తున్నాను. కావలసిన పదార్థాలు: వంకాయ 5 నుంచి 6 వంకాయలు తీసుకోవచ్చు. టమోటాలు దానికి ఈక్వల్గా 5 వంకాయల నుంచి 6 వంకాయలు తీసుకోవాలి. నేను ఇప్పుడు టిన్ టమోటా తీసుకున్నాను. అది లేకపోయినా ఫ్రెష్ టమోటా అయినా ఇంకా బాగుంటుంది. తర్వాత నూగులు 2 స్పూన్లు, ఉప్పు, తిరగవాత సామాన్లు, ఎండుమిరపకాయలు తగినంత, తిరగవాతకి ఇంగువ, నూనె 4 నుంచి 5 స్పూన్లు. వంకాయని ఇలా సన్నగా తరుక్కోవాలి. ఫ్రెష్ టమోటాలను కూడా సన్నగా తరుక్కోవాలి. ఆ తర్వాత ఆయిల్ 4 నుంచి 5 స్పూన్లు వేసుకొని బాగా కాగిన తర్వాత అందులోకి వంకాయలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు వంకాయ సగం వేగిన తర్వాత టమాటాలు ఇలా వంకాయలు కాస్త సగం వేగిన తర్వాత టమాటాలు తరుక్కున్నది కానీ టిన్ కానీ ఇలా వేసేసుకోవాలి. దాంతోపాటు తగినంత ఎండుమిరపకాయలు 4-5 వంకాయలకి 2-3 ఎండుమిరపకాయలు సరిపోతుంది. దాంతోపాటు ఇలా దీన్ని కూడా కలిపి ఒక 5 నిమిషాలు వేయించాలి. బాగా వేగిన తర్వాత ఇందులో నుంచి ఆయిల్ వచ్చిన తర్వాత ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత ఇలా వంకాయల్లో నుంచి టమాటాలో నుంచి ఆయిల్ కొద్ది కొద్దిగా వదులుతున్నప్పుడు ఉప్పు తగినంత, అంటే ఒక టేబుల్ స్పూన్ పడుతుంది, లేదా మీకు రుచికి తగినంత నువ్వులు 1.5 స్పూన్ నువ్వులు వేసుకొని అది కూడా బాగా వేయించాలి. ఇలా వేగిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీలో తీసుకొని దాన్ని బాగా రుబ్బుకోవాలి. ఇలా మిక్సీలోకి చల్లారిన తర్వాత తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఒక 2-3 మినిట్స్ రుబ్బుకొని గిన్నెలోకి తీసుకోవాలి. మిక్సీలో బాగా రుబ్బుకున్న గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ పెట్టుకొని కొద్దిగా కాగిన తర్వాత ఇలా కాగిన నూనెలో ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయ తుంచి ఆ తర్వాత కాస్త ఇంగువ వేసుకొని ఆఫ్ చేసి మనం చేసుకున్న ఈ వంకాయ పచ్చడిలో వేసుకోవాలి. అంతే, వంకాయ పచ్చడి రెడీ.